దేవునికి స్తోత్రం. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామంలో అందరికీ ఉదయకాల శుభములు తెలియజేయుచున్నాను. ఈరోజు దేవుని వాగ్దానము అపోస్తుల కార్యంలో 16వ అధ్యాయము 6వ వచనము. ఆసియాలో వాక్యం చెప్పకూడదని పరిశుద్ధాత్మ వారిని ఆటంకపరచును. ఇక్కడ వాక్యం చెప్పకూడదు అని పరిశుద్ధాత్మ దేవుడు ఆటంకపరుస్తూ ఉన్నారు. అదేంటి, ఇది దేవుని పనే కదా, ఇది దేవుని యొక్క పరిచర్యే కదా, పరిశుద్ధాత్మ దేవుడు ఎందుకు వారిని వెళ్ళనీయలేదు అంటే దేవుని నడిపింపు అటువైపుగా వారిని వెళ్ళనివ్వలేదు. కొన్నిసార్లు మంచి పనులు చేస్తున్న ఆటంకాలు వస్తూ ఉంటాయి. ఇదేంటి, చేసేది మంచి పని అయిన ఆటంకం ఎందుకు ఇలా కలుగుతుంది అంటే అది దేవుని యొక్క ఆలోచనలు మన ఆలోచనలు వేరుగా ఉంటాయి. దేవుని యొక్క ఉద్దేశాలు మన యొక్క ఉద్దేశాలు వేరుగా ఉంటాయి. అయితే ఆ కాలంలో ఎఫెసు ముఖ్య నగరంగా ఉన్న రాష్ట్రాన్ని ఆసియా అన్నారు. ఈ ఆసియా దానికంటే చాలా పెద్ద ప్రాంతమైన ఆసియా మైనోర్లో ఉంది. అంటే ప్రస్తుతం అది టర్కీ దేశంలో ఉంది. ఈ ఆసియా ఖండంలో ఆసియా మైనోర్ అనేది ఒక చిన్న భాగం. తర్వాత పౌలు గారు ఆసియా రాష్ట్రంలో చాలా ఫలవంతమైన పరిచర్య చేశారు. అయితే పరిశుద్ధాత్మ ఇప్పుడైతే వాళ్ళని అక్కడికి వెళ్ళనివ్వలేదు. దేవుడు తన పనుల్లో ప్రతిదానికి ప్రత్యేక కాలాన్ని నియమిస్తాడు. తనకు సేవ చేస్తున్న ప్రతి ఒక్కరూ ఏ కాలంలో ఎక్కడ ఉండాలో ఆయనకు తెలుసు. ఆయన ఎక్కడికి దారి చూపుతున్నాడో అది వారు కనిపెట్టి దేవునికి విధేయత చూపించాలి. పౌలు గారు అక్కడికి వెళ్ళటానికి ఎంత ప్రయత్నించినా వెళ్ళలేకపోవటం అనేది కొన్ని ముఖ్యమైనటువంటి సత్యాలను మనకు నేర్పిస్తుంది. దేవుని యొక్క శుభవార్త అంతటా అందరికీ ప్రకటించవలసిన సేవ పౌలు గారికి అప్పగించబడింది. అయితే ఆ సేవకు దేవుడు అతన్ని పిలిచారు. పౌలు గారు విధేయత చూపించి సంచరిస్తూ ఉన్నప్పుడు దేవుడు తాను వెళ్ళాలని నియమించిన ప్రతి స్థలం అతనికి తెలియదు. అయితే ఆ కారణం చేత పౌలు గారు ఊరికే కూర్చోలేదు, కానీ ఇంకా ముందుకు సాగిపోతూ ఉన్నారు. దేవుని పిలుపుకు విధేయత చూపుతూ ఉంటే దేవుడు తన సంకల్పాన్ని పౌలు గారికి వెల్లడి చేశారు. అయితే ఇక్కడ మనకి 16వ అధ్యాయము 7వ వచనంలో యేసు యొక్క ఆత్మ వారిని వెళ్ళనివ్వలేదు అని ఉంటుంది. ఇక్కడ పరిశుద్ధాత్మను యేసు యొక్క ఆత్మ అని రాయటం జరిగింది. అది మనకి యోహాను సువార్త 14వ అధ్యాయము 16వ వచనం 26వ వచనంలో ఉంటుంది. అలాగే రోమా పత్రిక 8వ అధ్యాయము 9వ వచనంలో కూడా మనకి ఉంటుంది. దేవుడు ఆ రోజుల్లో అపోస్తలులను నడిపించిన తీరు చాలా ఆసక్తిదాయకంగా ఉంటుంది. ఈ నడిపింపు ఎక్కువ భాగం అడ్డగింపులతోనే నిండి ఉంది. చాలాసార్లు దారి తప్పుతూ వెళ్ళారు ఆ అపోస్తలులు. ఎడం వైపుకు తిరిగి ఆసియా వెళ్తుంటే దేవుడు వాళ్ళని ఆపాడు. కుడివైపుకు తిరిగి బితూనియాకి వెళుతుంటే మళ్ళీ ఆపాడు. తర్వాతి కాలంలో పౌలు జీవితం మొత్తానికి గర్వించదగ్గ సేవను ఆ ప్రదేశాల్లో చేశాడు. కానీ ఇప్పుడు మాత్రం పరిశుద్ధాత్మ తలుపుల్ని మూసి ఉంచాడు. సైతాను పదిలంగా కట్టుకున్న దుర్భేద్యమైన కోటగోడల్ని కూల్చే సమయం ఇంకా రాలేదు. ఆ పని కోసం అపోల్లో వచ్చి చేరాల్సి వచ్చింది. ఇప్పుడు పౌలు బర్నబాల అవసరం మరొక చోట ఉంది. ఆసియాలో సువార్త చెప్పటం లాంటి బాధ్యతాయుతమైన పని కోసం వాళ్ళకి ఇంకా శిక్షణ అవసరం. నీవు వెళ్ళవలసిన దారి గురించి ఏమైనా సందేహం ఉంటే దాన్ని వెంటనే ప్రభువుకు అప్పగించు. వెళ్ళవలసిన ద్వారం తప్ప మిగతా తలుపులన్నింటినీ మూసేయమని ఆయన్ని అడుగు. ఓ పరిశుద్ధాత్మదేవ, దేవుని చిత్తం కాని దారుల్లో నా అడుగులు పడకుండా ఆ దారులన్నింటినీ మూసేసే బాధ్యత పూర్తిగా నీకే వదులుతున్నాను. నేను కుడి ప్రక్కకైనా ఎడమ ప్రక్కకైనా తిరిగితే నా వెనక నుండి నీ స్వరం వినిపించు అంటూ ప్రార్థించు. ఈ లోపల నువ్వు నడుస్తున్న దారిలోనే సాగిపో. నీకు అందిన పిలుపుకి లోబడే ఉండు. పౌలుకి పరిశుద్ధాత్మదేవుడు మార్గాన్ని ఎలా బోధించాడో నీకు కూడా అదేవిధంగా బోధించాలని ఎదురుచూస్తున్నాడు. అయితే ఆయన నిన్ను ఒక పని చేయనీయకుండా ఏమాత్రం అడ్డుపెట్టినా విధేయుడవటానికి నువ్వు సిద్ధంగా ఉండాలి. నమ్మకం కలిగి ప్రార్థన చేసిన తర్వాత అడ్డంకులేవి కనిపించని పక్షంలో తేలిక హృదయంతో ముందడుగు వెయ్యి. కొన్నిసార్లు నీ ప్రార్థనకు జవాబుగా ఒక తలుపు మూసుకుపోతే ఆశ్చర్యపోవద్దు. ఎడమకి కుడికి వెళ్ళే తలుపులు మూసుకుపోతే త్రోయా ప్రదేశానికి వెళ్ళే తలుపు తెరిచి ఉంటుంది. అక్కడ లోక మీకోసం ఎదురు చూస్తున్నాడు.
దర్శనాలు మీకు కర్తవ్యాన్ని బోధిస్తాయి. అక్కడ అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. స్నేహితులు మీకోసం ఎదురు చూస్తున్నారు. నీ జీవితంలో విడదీయరాని చిక్కుందా? ఛేదించలేని రహస్యపు దిక్కుందా? నిజాలు వెలికి తీసే దేవుడున్నాడు. ఆయన చేతిలోనే ఆ తాళం ఉంది. తండ్రి చేత మూయబడిన తలుపు నీ ముందుందా? అది తెరుచుకోవాలని నీ అంతరంగం ఉవ్విళ్ళూరుతుందా? ఆయనే ఆ తలుపు మూసినవాడు. అది తిరిగి తీసేవాడు ఆయనే. చూడు, నెమ్మదిగల దేవుని పట్ల ఓర్పు కలిగి ఉండవద్దా? సర్వజ్ఞాని ఆయనేననటానికి అభ్యంతరముందా? నీ భవిష్యత్ జీవితం నిర్ణయించినవాడు ఆయనే. దాని తలుపులను తెరిచేవాడు. ధన్యకరమైన తాళం చెవి ఆయన దగ్గరుందని గుర్తిస్తే కడకు నీకే అది లభిస్తుంది. ధన్యత ఆదరణ విశ్రాంతిగా మారుతుంది. ఈ మాటలను ప్రభువు మన వినికిల్లో దీవించునుగాక. ప్రార్థన చేసుకుందామండి. స్తోత్రం తండ్రి, పరిశుద్ధుడ, ప్రేమ కలిగిన దేవా, నీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. అయ్యా, కొన్నిసార్లు నా తండ్రి నాయన ప్రభా, ఒకవేళ మేము మంచి పనులు చేస్తూ ఉన్నప్పటికీ మాకేమైనా ఆటంకాలు వస్తే నా తండ్రి నాయన ప్రభా, మేము వాటికి లోబడి నాయనా నీ సన్నిధిలో అప్పగించుకోవటానికి మాకు సహాయం చేయమని వేడుకొంచున్నాను తండ్రి. మేము వెళ్తున్న దారిలో మాకు మార్గమధ్యంలో ఏదైనా మంచి పని చేయనీయకుండా ఏమైనా అడ్డులు వస్తే దానికి మేము విధేయత చూపించడానికి సహాయం చేయమని అడుగుచున్నాను ప్రభా. అయ్యా, నమ్మకం కలిగి ప్రార్థన చేసి తేలిక హృదయంతో ముందడుగు వేసేట్లుగా మాలో ప్రతి ఒక్కరిని మీరు ప్రేరేపించమని వేడుకొంచున్నాను ప్రభా. స్తోత్రములు. మేము వెళ్ళవలసిన మార్గాలను మాకు బోధించండి తండ్రి. సహాయం చేయండి ప్రభా. నీ కృపచేత మమ్మల్ని నడిపించండి ప్రభా. స్తోత్రములు తండ్రి. నీకే వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. మా జీవితంలో విడదీయరాని చిక్కులు, అలానే ఛేదించలేని రహస్య దిక్కులు నైనా ప్రభా ఏమైనా ఉంటే ఆయన వాటన్నిటిని వెలికి తీయగలిగిన దేవుడు నీవే కనుక, మీ చేతిలోనే ఆ తాళం ఉంది కనుక నా తండ్రి, మీ వైపు చూస్తే మీ ముందుకు సాగిపోయే కృపను అనుగ్రహించండి. సహాయం చేయండి తండ్రి. ఇవదే కాల సమయంలో ప్రతి ఒక్కరికి మంచి ఆరోగ్యాలు దయచేయండి తండ్రి. ప్రభా, నీ కృపచేత నింపి నడిపించమని, మీ నామానికే మహిమ, ఘనత, స్తుతులు, ప్రభావాలు పొందుకోమని యేసయ్య పరిశుద్ధమైన నామంలో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్.